నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి గుర్తింపు తీసుకురావాలని శ్రీ 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 కనుపూరు ముత్యాలమ్మ దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, సీనియర్ టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా కోట మండలం పుచ్చలపల్లి పంచాయతీలోని దొరువుకట్ట గ్రామంలోని దశరథ రామిరెడ్డి నివాసంలో వావిళ్ల దొరువు గ్రామానికి చెందిన 21 కుటుంబాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు. ఈ క్రమంలో వారికి దశరథ రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వారికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు వాటంబేడి చంగల్రావు, టీడీపీ నాయకులు చల్లా సురేష్, ఇంగిలాల రామయ్య, పుచ్చలపల్లి సర్పంచ్ దువ్వూరు గోవర్ధన్ రెడ్డి, రాయపు సురేష్, ఇంగిలాల శివ, కుమారి శివ, ఉమ్మడి రాజా, కావలి వంశీ, రాయపు ఆనంద్, రాయపు మధుసూదన్, అల్లం మురళి, పలు పంచాయతీల నాయకులు ఉన్నారు. వైసీపీ నుంచి సుమారు కొంతమంది పార్టీలో చేరారు. వైసీపీ సిద్ధాంతాలు నచ్చక, అక్కడ నాయకులు చేసే మోసాలు నచ్చక ఈరోజు టీడీపీలో చేరారు. కానీ వాళ్ళకి ఎల్లవేళలా మా ఎమ్మెల్యే గారి మేము అండగా ఉండి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి పరిష్కరించడానికి మేము ముందుంటాము. మా ఎమ్మెల్యే గారు చాలా మంచి మనిషి అనే ఉద్దేశంతో చేరారు, కానీ ఈరోజు వేరే విధంగా కాదు. ఎమ్మెల్యే గారి సిద్ధాంతాలు, ఎమ్మెల్యే గారు మాట నచ్చే చేరారు పార్టీలో. వీళ్ళు వీళ్ళందరికీ మేము ఎప్పుడూ అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే ద్వారా పరిష్కరించాలని నేను ముందుంటానని తెలియజేస్తాను. చాలా మంచిది కానీ నేను చూస్తాను. చాలా మంచి కొత్తపట్నం పంచాయతీ వావిలిదూరు గ్రామంలో ఉన్నటువంటి ఇంగిలాల వారి కుటుంబంలో గత కొంతకాలంగా, అంటే ఇంచుమించుగా మేము 40 ఏళ్ళుగా ఒక పార్టీకి విధేయంగా ఉన్నాం. అందులో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడున్న పరిస్థితిలో అది భూ వివాదం కావచ్చు, వ్యక్తిగత వివాదాలు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్రతి దగ్గర ఫ్రాడ్ జరుగుతుంది. అది గమనించి మా కుటుంబం, అంటే ఇంగిలాల వారి కుటుంబంలో చాలా మంది, అందరమే వావిలిదొరువులో ఆల్మోస్ట్ వావిలిదొరువులో ఉన్న 2 కుటుంబాలు పెద్దవి, రాయపు వాళ్ళ కుటుంబం, ఇంగిలాల వారి కుటుంబం. వాళ్ళందరూ ఉన్నటువంటి వైసీపీలో ఉన్న సిద్ధాంతాలు మాకు నచ్చక, అక్కడ జరిగే పరిణామాలు మేము ఎదుర్కోలేక, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మాకు తీర ప్రాంత ప్రజలైతే అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి చిల్లకూరు దశరథ రామిరెడ్డి గారి నాయకత్వం మాకు ఎంతో గొప్పగా నచ్చి, ఆయన ఆదేశాల మేరకు మా తీర ప్రాంత ప్రజల్లో నీళ్ళకు కావచ్చు, ఇళ్ళకు కావచ్చు, ఏ సమస్య వచ్చినా కానీ వచ్చి చిల్లకూరు దశరథ రామిరెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చి చెప్పిన వెంటనే పరిష్కారం దొరకకుందని నమ్మకంతో మా కుటుంబం ఇప్పటి వరకు విధేయంగా ఉండడం వదిలేసి, ఈ రోజు నుంచి, ఈ దినం నుంచి చిల్లకూరు దశరథ రామిరెడ్డి గారి కుటుంబానికి విధేయతో, ఎంతో బాధ్యతతో సైనికులుగా మేము సార్కి ఎంతో గొప్పగా మంచి నైపుణ్యాన్ని కలిగినటువంటి విధేయాలు మాకు ఇవ్వడం వల్ల మేము ఎంతో గొప్పగా పనిచేసి డెఫినెట్గా ఈసారి కొత్తపట్నం పంచాయతీ అనే దాన్ని టీడీపీ జెండాని ఎగరేస్తాం. 100కి 200% డెఫినెట్గా ఎగరేస్తాం. ఎంతమంది ఎన్ని కుట్రంతరాలు చేసినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవినీతిని, ఇప్పటి వరకు గత కొంతకాలంగా వైసీపీ అవినీతిని మేము బయట పెడతాం. ప్రతి విషయంలో దాన్ని ముందుండి వెరిఫై చేయించి లీగల్గా దాన్ని అప్రోచ్ అయ్యి ఎవరూరు ఏం చేశారనేది ప్రతి దాన్ని మేము ఎమ్మెల్యే గారి సహకారంతో, మా చిల్లకూరు దశరథ రామిరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు బతకడానికి మనస్ఫూర్తిగా ఆనందించి మేము ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకొని ఎంతో గొప్పగా ఆనందిస్తున్నాం. మేము ఈ రోజు నుంచి జై తెలుగుదేశం, డాక్టర్ కొత్తపట్నం పంచాయతీ చరిత్రలో గత 50 సంవత్సరాల నుంచి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్నటువంటి కుటుంబం మా పంచాయతీలో వావిలిదొరువు గ్రామంలో ఇంగిలాల వారి బ్రదర్స్. ఈరోజు వావిలిదొరువులో సుమారు 50 కుటుంబాల వారు సునీల్ నాయకత్వాన్ని మెచ్చి దశరెడ్డి నాయకత్వంలో ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. నిన్న టీడీపీలో సభ్యత్వం లేని వ్యక్తులు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వ్యక్తులే వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది నాయకుల దగ్గర పోయి కండవ కప్పుకున్నారు. దాన్ని ఒక వ్యక్తి
అబ్బా కొడుకే కప్పుకున్న కండువా వాళ్ళతో కూడా టీడీపీ సభ్యత్వాలు లేవు. కానీ వాళ్ళు మాత్రం 50 కుటుంబాలు చేసని చెప్పి అసత్య ప్రచారం చేసుకుని ఒక చెంగల్రావు ఇమేజ్ వాయిల్దురులో చెంగల్రావు ఇమేజ్ దెబ్బతీసే విధంగా పేపర్ ప్రకటన చేశారు. ఇది సత్య దూరమైనటువంటి మాట. కేవలం ఒక వ్యక్తే పోయాడు, పంచాయతీ మొత్తం తెలుసు. ఈరోజు సునీలన్న ఆదేశాల మేరకు ఆయన యొక్క మంచితనం మెచ్చి దశరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మా వాయిడుదురు గ్రామంలో చరిత్రాత్మక విషయం. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్రదర్స్ శివ మిత్రుడు శివ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ అంతా చేరారు. దానికి మా టీడీపీ పార్టీ అంతా కూడా వాళ్ళకి ఎల్లవేళ అండదండగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీకు నియోజకవర్గ ప్రజలకు కానీ మండల ప్రజలకు ఒకటి చెప్తున్నా, మిత్రులారా, ఈ కోట మండలంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా కొత్తపట్నం సంబంధించిన విషయం స్పెసిఫిక్గా వాళ్ళ పార్టీ 5 సంవత్సరాలు ఉండింది. ఏదైనా ఒక పని చేశారా? ఒక సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ ఏమైనా ఒక మనిషికి ఇప్పించారా? లేదంటే ఒక సీసీ రోడ్డు వేసారా? లేదంటే ఒక కాలనీ ఇల్లు ఇప్పించారా? లేదంటే ఒక సనకాలు చేశారా? చెప్పండి. మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఈ గూడూరు నియోజక ప్రజలు మెచ్చిన ఎమ్మెల్యే గారు ఆయన నాయకత్వంలో ఈరోజు వాయిడుదురు అర్జునవాడ మొత్తం సీసీ రోడ్డు వచ్చిన ఘనతీర్థం ఉందంటే అది సునీలన్న గొప్పతనం. అదేవిధంగా 14 నుంచి 19లో ఆయన కరెంటు స్తంభాలు ఎప్పుడో వేసిన స్తంభాలన్నా 85లో రామారావు వచ్చిన ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వేసిన లైను. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేయలేదన్నా మా గ్రామానికి. సునీలన్న నువ్వు ఎక్స్టెండ్ చేయమంటే ఆయన టైంలో ప్రతి ఇంటికి కరెంటు స్తంభం వేయించిన ఘనత సునీలన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ పంచాయతీలో మా పంచాయతీలో ఏమన్నా వ్యక్తి ఒక ఎస్టీనో ఒక ఎస్సీనో పేద వ్యక్తి చనిపోతే ఎత్తుబడులు ఖర్చు కానా ఒక 5,000 10,000 ఇద్దామని చెప్తే ఇమీడియట్గా సాయం చేసే వ్యక్తి సునీలన్న గారు. ఇన్ని మంచి పనులు చేసే సునీలన్న గారికి కొత్తపట్నం పంచాయతీ రుణపడి ఉంది. రేపు స్థానిక సంస్థల్లో ఆయన గౌరవం నిలబెట్టడానికి మేము అందరం పనిచేస్తామని చెప్పి మీకు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. వాయుడుదురులో ఒక శుభపరిణామం. మా మిత్రుడు శివ వాళ్ళ యొక్క బ్రదర్స్ ఈరోజు వాయుడుదురులో టీడీపీలో చేరడం అనేది పంచాయతీ శుభప్రదము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ద్వారా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పథకాలు కానీ ఏమి కానీ చేయలేదు. ఆ చేయకపోయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ ఈరోజు సునీలన్న గారి నాయకత్వం, దశరెడ్డి రామరెడ్డి గారి యొక్క నాయకత్వం మెచ్చి వాళ్ళతో పనిచేస్తే మంచిది. వీళ్ళు మన గ్రామానికి ఒక పని కూడా చేయలేదు. వాళ్ళతో మనం ఎందుకు ఉండాలని ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంగ్లాండ్ బ్రదర్స్ చేరడం స్వచ్ఛందంగా జరిగింది. దానికి మా పార్టీ తరఫున వాళ్ళు అభినందిస్తున్నాము. త్వరలో సునీలన్న గారి అందరినీ తీసుకుపోయి ఆయన కూడా కండలు కప్పిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.